అలాగని ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకండి, చెవులు పోతాయి. ఈ వీడియో నిర్మాణంలో తలలో పేలు కానీ నేలపై చీమలకు కానీ ఎటువంటి హాని జరగబడలేదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం అంతే హానికరం. ఈ ఎటకారాలే తగ్గించుకోమని చెప్పేది. అమ్మా చెప్పు. ఏం చేయట్లేదమ్మా, కూర వండుతున్నాను అంతే. పండక్క ఒకసారి నేను ధర్మాన్ని అడిగి చెప్తాను, వస్తామా రామా అనేది ఏంటనేది నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. సరే అమ్మా. బావా, అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసిందా? ఎందుకు? రేపు ఉగాది కదా, రమ్మని ఫోన్ చేసింది. వెళ్దామా? ఇప్పుడు వద్దే, ఇంకొకసారి వెళ్దాం. లాస్ట్ పండగ కూడా ఇదే చెప్పాం, వెళ్దాం బావా. ఇంకో పండగ తీసుకెళ్తాను చెప్తున్నాను కదే. సరేలే, కనీసం ఆ గడ్డమైనా గీయించుకునిరా, రేపు పండగ కదా, వెళ్ళు. సరే. ఏంటిదీనా, ఎప్పుడు గడ్డ గీయించుకోమని చెప్పినా ఓ పెద్ద గొడవ పెట్టేసి ఇవ్వరు. ఈసారి ఒక్కసారి చెప్పగానే వెళ్ళిపోయారు. పండగ మొదలంటావా? వచ్చేసినట్టున్నారే, టవల్ ఇచ్చేసి తర్వాత వేసుకుందాంలే. ఏవండి, స్నానం చేసి బట్టలు వేసుకొచ్చేయండి. ఇదిగోండి టవల్, షాంపూ బాత్రూంలోనే ఉంది. ఒళ్ళేడికి వచ్చాయని చెప్పాలి కదా, నేను అంతా చూసుకుంటాను ఎక్కడున్నావు అని చెప్పి. అంటే బట్టలు మార్చుకోవడానికి మీరు లోపలికి వెళ్ళారు కదండి, అంతలో పూలు కోసుకుందామని మన తోటలోకి వచ్చాను. అయినా ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో మీరు. కుక్కలు కూడా క్యూట్గానే ఉంటాయి, కానీ సింహాల గడ్డలతో రాజుల్లా ఉంటాయి. తొక్కలో షార్ట్ ఫిల్మ్ డైలాగులు నాకు చెప్పకండి. మీరైతే ఇలానే బాగున్నారు. అయినా ఏంటండి, షేవ్ చేయించుకోమని నేను ఎంత బ్రతిమాలినా కదిలేవారు కాదు. ఈసారి ఒక్కసారి చెప్పగానే వెళ్ళిపోయారు. ఇలా నువ్వు చెప్పిన వెంటనే వెళ్తే నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుందా నీకు? సర్లే, ఈసారి నువ్వు చెప్పిన వెంటనే వెళ్ళలే. మీ ఇష్టం అండి. నాకైతే ఇలానే చాలా నచ్చారు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మీరు. ఏంటి కదా చాలా పొగిడేస్తున్నావు? అయ్యో కాదండి, నిజంగానే చాలా క్యూట్గా చాలా బాగున్నారండి. సొల్లి ఆపే, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చే. ఏం కావాలి? రేపేంటో మర్చిపోయారా? అదెందుకు గుర్తుండదు, రేపు మంగళవారం. అది కాదండి, రేపు ఉగాది పండగ కదండి, ఒక చీర కొనండి. అనుకున్నానే ఇలాంటిది ఏంటి ఉంటుందని ముందే అనుకున్నానే. అయినా మొన్నకే తీయించాను, అందులో ఏరు కొట్టుకోవే. మొన్న అండి, నాకు మీరు బట్టలు కొని ఎన్ని రోజులైందో తెలుసా అండి మీకు? చాలా రోజులు ఎక్కడ అయిందే. మన జనవరి ఫస్ట్ అని చెప్పి 2 తీయించాను, పండగ అని చెప్పి 6 తీయించాను, మనం పెళ్లి రోజు అని చెప్పి మనం 2 తీయించాను, మనం ఎవరితో వచ్చిందంటే అయ్యో 2 తీయించాను. ఏమండి ఏంటా మాటలు? అయినా ఒక చీరే కదండి, కొనండి ప్లీజ్. ఒకటే లేవే, కానీ అయినా నాకు చీర కొనడానికి భయం కదే, దాని మీద బ్లౌజ్ కొనడానికి భయం. మన కొన్న చీరకి 1500 అయింది, బ్లౌజ్కి ఎంత అయింది అంటే అది 4000 అండి. అయినా ఒక చీర కదండి. ఆ ఒక్క చీర అంటే అన్ని చీరలు అలాగే అవుతున్నాయి. అయినా నీకు కొని ఆ 4000తో దగ్గర నాకు 4 జతలు వస్తాయి. భయపడకండి, అయితే ఈసారి డ్రెస్ తీసుకుంటానండి. వద్దులేవే, ఈసారికి ఏదో వేసుకోవే ప్లీజ్ అండి. సర్లేవే, కొనుక్కో. అయితే నేను రెడీ అయ్యి వస్తాను, మనం షాప్కి వెళ్దాం. షాప్కి ఎందుకే? షాప్లో మంచి ఉండడం లేదు బట్టలు. మొన్న ఎవరికో ఫోన్ చేస్తావు కదా, ఆవిడ ఫోన్ చేసి ఆవిడ తెస్తుంది కదా బట్టలు నీకు. ఆవిడండి, ఆవిడ ఎన్నో తీసుకురాదండి, డ్రెస్సెస్ బాగోవు కూడా. లేదే, మనం చూసాను కదా, చాలా బాగున్నాయి. అయినా ఆవిడ తీసుకొచ్చినట్లే మంచి తీసుకో. సరేలేండి, పూలు కోసుకున్న తర్వాత వెళ్ళి కాల్ చేస్తా. సరే. అమ్మా, వీళ్ళు రావచ్చు కదా మా ఇంటికి, నన్ను ఫోన్ చేసి నన్ను రమ్మంటారో. ఈ ఎండలోనేమో ఇవన్నీ మోసుకులేక చచ్చిపోతున్నాను. పద్మిని గారు, పద్మిని గారు. ఎవరో మీరా కాంతం గారు, ఇంత ఎండలో వచ్చేసారు ఎందుకండి? చల్లబడ్డాక రాలేకపోయారా? ఏమోనండి, మీరు పొద్దున్నే ఫోన్ చేశారు కదా, ఏదైనా అర్జెంట్ ఏమో అని వచ్చేసా. అయ్యో అర్జెంట్ ఏం కాదండి, రేపు ఉగాది కదా, దాని గురించి అంతే. రండి లోపల చూపిద్దరు కానీ రండి. సరే అండి. ఎలా ఉన్నారు కాంతమ్మ గారు? నేను బాగున్నానని మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం కాంతమ్మ గారు.
ఈయన వచ్చారేంటి? పోయినసారి అలాగే నాకు అస్సలు బేరమౌన ఇవ్వలేదు. ఈరోజు అలాగే నేను బయటికి పంపాలి. ఈసారి మంచి బట్టలు తెచ్చినట్టున్నారే. హా అమ్మ, మీకు ఈసారి చాలా మంచి డ్రెస్సులు తెచ్చాను. ఒకసారి ఈ డ్రెస్ చూడండి, మీరు తెలుపు కదా, మీకు చాలా బాగుంటుంది. ఇంత తెలగరాదు, ఎసులో కూర్చుంటే తెలగనే వస్తుంది. బాగుంది కానీ ఎంతండి? ఎంతో కాదమ్మా, 4,000 అంతే. కానీ మీకు కాబట్టి 3,000కి ఇచ్చేస్తానమ్మా. 3,000? 3,000కి నాకు 3 జతలు వస్తాయి. ఆపండి, మీరు మీ జతలు గొడవని. నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. డ్రెస్ ఇక్కడ చూడు, కుట్లు గట్ట వేయలేదు. నాకు ఎందుకో ఈ డ్రెస్ నీకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. ఆ డ్రెస్ ఎంతమ్మా? ఇదా 1,500 అంతే. అదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది, ఈ బట్టలు ఇచ్చే. అది ఎలాగేదమ్మా? అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నాను. చెప్తాను ఇవ్వని. కొన్ని మంచినీళ్ళు తీసుకురా బాబు. సరే అమ్మా, పట్టుకోలేదు. ఇదే మంచి టైం. నీకు 3,000 డ్రెస్ చాలా బాగుంటుందమ్మా, తీసుకో, పర్వాలేదు. వద్దులే అమ్మా, ఆయనకు నచ్చలేదు అంటున్నారు కదా. ఇదిగమ్మా. ఇప్పుడు వచ్చాడా? ఏమన్నా నాకు ఈ డ్రెస్లు ఏం నచ్చట్లేదు, నేను హాఫ్ సారీ తీసుకుంటా అండి. హాఫ్ సారీ ఎందుకే, ఇది బాగుంది కదే. సర్లే, ఫీల్ అవ్వకు, తీసుకో. బాబు ఇంకో గ్లాస్ వాటర్ తే అమ్మా, ఎండలో వచ్చాను కదా, చాలా దాహంగా ఉంది. సరే అమ్మా. అయినా ఇక కావాలని చేస్తుంటుంది ఈవిడ. ముందు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తే నాకు ఈవిడ పని. అదేంటి నా బిందుటికి వచ్చేస్తున్నాడు? నా గురించి తెలిసిపోయింది ఏంటి? ఇదిగమ్మా, నీకు ఎన్ని కాలుతాను తాగే. సరే అండి. ఇదేం చేస్తుంది? ఏమండి, నాకు ఈ హాఫ్ సారీ చాలా నచ్చింది, నేను ఇది తీసుకుంటున్నాను, డబ్బులు ఇచ్చేయండి. సరే, ఇదేంటి ఎక్కడ పోతుంది? ఎంతమ్మా? 3,500 అంతే బాబు. తగ్గించమ్మా. మీకు ఆల్రెడీ తగ్గించే చెప్పాను బాబు. సర్లేమ్మా, చూస్తాను. ఇంకమ్మా 2,000 తీసుకోమ్మా. వాళ్ళు ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదా, బేరం కూడా అవ్వలేదా, ఈ లోపు వేసుకొచ్చేసేవాళ్ళే. మీ ఆడలకి అసలు ఆతరు తాగదు అసలు. నేను ఎలా ఉన్నానో చెప్పావు ముందు. రేపు అయితే ఈరోజు వేసుకున్నావేంటే? ఆ జిడ్డు మొక్కంతా బాగానే ఉన్నావాలే. సరే, వెళ్ళి బట్టలు మార్చుకురా. సర్లే. ఎందుకు రాదమ్మా, తీసుకో. ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళామ్మా, అసలు ఎండాకాలం. పొద్దు ఫోన్ ఎత్తవే, పొద్దు ఫోన్ ఎత్తే. హలో హలో హలో, ఒకసారి అక్క బయటకు వస్తాను, సిగ్నల్ లేదు. ఇది ఎక్కడ పోయింది? అక్క, అదే లోపల సిగ్నల్ లేదు, అందుకే బయటకు వచ్చానమాట. సేమ్ టు అక్క, మీకు కూడా హ్యాపీ ఉగాది. ఏరేనా ఇక్కడున్నారా? లేదక్క, ఇంకా రెడీ అవ్వలేదు. మీ ఫోన్ కాల్తో లేచాను. బావ కూడా చెప్పాను చెప్పక్క. సరే, ఉంటాను. బావా, నేను ఎలా ఉన్నానో చెప్పు. గంగరెద్దులో బాగున్నావే. చాలా నీటి తిరుగు చూసి చెప్పు బావా, ఎప్పుడు ఇంత నన్ను ఇలా ఏడిపిస్తూనే ఉంటావు. పొద్దు, ఈరోజు నిజంగా చాలా బాగున్నావే. ఎందుకండి నన్ను అలా ఏడిపిస్తారు? ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పండి ఎలా ఉన్నాను. నిజంగా నా మీద ఒట్టే, ఈరోజు చాలా బాగా నచ్చేసావు నాకు. థ్యాంక్ యూ అండి, హ్యాపీ కాదండి. నీకు కూడా సేమ్ టు యూనే. అలాగే అండి. అన్నట్టు వేపు తేవడం మర్చిపోయామండి. అదేంటే నిన్నేం చేసావే, చెప్పకుండా ఈపు కూకేవా? అంటే నిన్న మరి నా డ్రెస్ హడావిడిలో పడి మర్చిపోయానండి. ఏంటి, ఉగాది ముఖ్యమైన వేపు మర్చిపోయి నీ సోకులు చూసుకున్నావా? ఇంకొప్పుడు ఎక్కడ ఉంటదే, మొత్తం చెట్లు మొత్తం దులిపేసి ఉంటారు ఈ పాటికి. ఎక్కడో ఒక దగ్గర ఉంటది, పదండి చూద్దాం. సరే పద. ఏంటి చూస్తున్నారు, ఎక్కండి. చెట్టు చూసేవాళ్ళు అసలు ఎంత ఉందో. ఉత్తప్పుడు నేను పొట్టి, మీరేదో పెద్ద పొడుగు అన్నట్టు ఏడిపిస్తారు కదా. ఇప్పుడు పైకి ఎక్కువ ఏం చూస్తాను, వెళ్ళండి. ఎక్కుతాలే, ఎక్కేం చేస్తాను. అయినా నాకు డౌటోలే, ఉగాదికి శారీ దించేసుకున్నాం, అసలు ఉగాది ఎంత చేయించుకుంటారా? ఉగాదా అండి, అంటే ఉగాది పచ్చడిలో చేదు తిని మీరు నన్ను కొట్టినవి, ఇబ్బంది పెట్టినవి, ఇలాంటి చెడు పాపాలన్నీ పోవడానికండి మీకు.
ఇంకా యాడ్ చేయకే నీ అత్తెలు ఉపయోగించుకుని నా దగ్గర అయినా అని తెలియకపోతే తెలియదని చెప్పు. నాకు తెలుసండి, నాకెందుకు తెలీదు. మనం న్యూ ఇయర్ చేసుకుంటామండి, కానీ మనది న్యూ ఇయర్ కాదండి, అది అమెరికా వాళ్ళది. మనది వచ్చేసి ఉగాదేనండి. అందుకే దీన్ని తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. అలాగే మనం పచ్చడి ఎందుకు చేసుకుంటామంటే మనం పచ్చడిలో అన్ని రుచులు వేసుకుంటాం కదండి. అంటే కారం, పులుపు, వగరు ఇలా అన్నీ వేసుకుంటాం కదండి. అలాగే మన లైఫ్లో కూడా అన్ని రుచులు ఉంటాయి. అంటే బాధ, కోపం, సంతోషం ఇలా అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అమ్మో ఏదో అనుకున్నా కానీ నీ టెంకాయలో కూడా గుజ్జుందే. మరి తొందరగా ఎక్కువేయండి. కొత్త నాకే నేను స్పైడర్ అనుకుంటున్నావు అయితే తొందరగా కోసేయడానికి. ఏమో అనుకున్నాను కానీ బాగానే ఎక్కేశారండి. మరి ఏమనుకున్నా మీ ఆయన అంటేనే ఆయన నేను చూసాను నవ్వేవే. అంటే ఫస్ట్ టైం చెట్టు ఎక్కారు కదండి, అందుకే నవ్వు వచ్చేసిందండి. సరే నేను కోసేస్తావు దగ్గర పెట్టు. సరే అండి. అబ్బా చూసుకోండి, నెత్తి మీద పడుతున్నాయి. మరి అడ్డంగా నుంచున్నావా మరి లెగి మరి మీరే కదా ఏరో ఒక దగ్గర పెట్టమన్నారు. ఇంకా చాలండి, సరిపోతుంది, వచ్చేయండి. సరే అయితే ఇది కూడా అందులో వేసే దిగేస్తున్నానా. ఇది సరిపోద్దులే. వచ్చారు కదా, పట్టుకొచ్చేయండి. మేడం గారు రండి అమ్మా పట్టుకెళ్ళండి. అంటే కొత్త డ్రెస్ కదండి. ఆ డ్రెస్ మార్చుకొచ్చి అయితే ఇది ఎక్కడే ఉంటుంది, వచ్చి తీసుకెళ్ళిపోదు కానీ. అమ్మో డ్రెస్ మార్చుకుని మళ్ళీ రావాలా? వద్దులేండి, వస్తున్నాను. దా పట్టుకో. నాకు ఇంత ఇచ్చేస్తున్నారేంటి, మీరేం తేరా? అమ్మా ఏవండి, ఉగాది పచ్చడిలో మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే వేసే. వేయడానికి మీరు ఏమైనా తెచ్చారా? మీరు తేకుండా నేను ఎలా వేస్తాను? డైరెక్ట్ తెమ్మని చెప్పొచ్చు కదా, ఎందుకే ఈ సొల్లు. అయితే ఇంక లేట్ ఎందుకు, వెళ్ళి తెచ్చేయండి. సరే అయితే ప్యాంట్ మార్చుకెళ్తాను. సరే. A few moments later. ఇదిగోనే మామిడికాయ. ఏమండి, అట్టుపొల్లు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇందాక చెప్పొచ్చు కదా, మళ్ళీ అలా. A few moments later. ఇదిగోనే అరటిపళ్ళు. తెచ్చారా? ఏవండి, ద్రాక్ష పళ్ళు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఒలే అరటిపళ్ళకి వెళ్ళినప్పుడే చెప్పొచ్చు కదే, ఆ పక్కన ద్రాక్ష పళ్ళు తెచ్చేద్దును, మళ్ళీ అలా. A few moments later. ఇదిగోనే. ఏవండి అది? మూసే, ఇంక నోరు మూసే. ఏమంటే ఆటలతో చెయ్యి, ఇంక చాలు, నేను ఇంకెళ్ళలేను అసలు. నేను స్నానం చేస్తాను, ఇలా పచ్చడి రెడీ చేసి పెట్టు. నాటకాలు ఎత్తుంది ఊరుకుంటుంటే. ఎందుకు అలా విసుక్కుంటారా? అయినా నేనేం చేశాను? అయితే ఎలా అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియో షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్. ఆ వీడియో కింద షేర్ బటన్ షేర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ అయినా షేర్ చేయండి. మరి వాట్సాప్ గ్రూప్ కాకపోయినా ఒక మెంబర్ కైనా షేర్ చేస్తారని అనుకుంటున్నామండి మేము ఇద్దరం. అలా షేర్ చేస్తే మాకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్టు అవుద్ది. అలాగే అదేంటి, ఎప్పుడు సండే 11 AM పెడతామన్నారు కదా, ఈరోజు వచ్చారేంటి అనుకుంటున్నారా? అంటే ఉగాది కదా ఫ్రెండ్స్, ఉగాదికి స్పెషల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఒక వీడియో చేసామన్నమాట. ఇక నుంచి అయితే ప్రతి సండే 11 AM వస్తుంది. ఏదైనా ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఫెస్టివల్ రోజున కూడా వస్తాయి వీడియోస్. అదే ఈ కొత్త ఛానల్లో ధర్మపద్దు 103. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ కూడా చేసేయండి. షేర్ మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది అందరికీ కూడా. మర్చిపోయాం ముఖ్యంగా అది, హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్.